సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేత ప్రణీత్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నేతల ఫిర్యాదుతో పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మతాల మధ్య విధ్వంసం సృష్టించేందుకు ప్రణీత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్పై ప్రణీత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ కార్యకర్తల అంతు చూస్తానంటూ ప్రణీత్ రెడ్డి బెదిరించాడు. నీ ఆర్థిక లావాదేవీల కోసం నువ్వు పెరగల్లా, నీ కుటుంబం పెరగల్లా, నువ్వు లావాదేవీలు పెంచుకోవాలనే కోసం నన్ను ఏమన్నా నాకు ఇబ్బంది చేస్తాడేమని చెప్పేసి ముందుగానే ఇదన్నా ఉండాలా. లేదంటే మీ వైఎస్ఆర్ పార్టీలో నువ్వేమన్నా పెద్ద నాయకుడు అనుకుంటున్నావా? నువ్వు మా ఎమ్మెల్యే కానీ ప్రతిసారి నువ్వు మాట్లాడడానికి నీకేమన్నా ఏదైనా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ లేకుంటే మీ రెడ్డి చెప్పినాడా? జగన్మోహన్ రెడ్డి అన్నా నా సీఎం పదవి ఇస్తానే నువ్వు మాట్లాడి దూషించని చెప్పేసి నువ్వే నీ స్థాయి అనాదే. నీకు స్థాయి ఏమన్నా కావాలంటే సర్టిఫికేట్ అనగల్లా. నువ్వు మాట్లాడితే కరెక్ట్, మేము మాట్లాడితే మా స్థాయి కదా. దీనికైనా రాజ్యాంగంలో రాసిపెట్టిన చాలైనా ప్రణీత్? నీకు పదే చెప్తున్నాం, నీకంటే సీనియర్ లీడర్లు, నీకంటే వయసులో పెద్దోళ్ళు కూడా కదిరి నియోజకవర్గంలో గమ్మునే ఉన్నారు. ఎందుకంటే మీరు తప్పులు ఎత్తి చూపించేదానికి ఏంటి లేవయ్యా. మీరు ప్రతిసారి ఎమ్మెల్యే అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు. కదిరిలో వైసీపీ నేత ప్రణీత్ రెడ్డిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, కదిరిలో వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవడం లేదు, కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ హయాంలో అధికార మండతో విచ్చలవిడిగా చెలరేగిపోయి కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజల మధ్య చిచ్చురేగలు కూడా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కదిరిలో హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు జరిగేలా కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ ఉన్న వైసీపీ నేత ప్రణీత్ రెడ్డి గత నెల రోజులుగా కూడా కదిరిలో వ్యవహరిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హిందూ ముస్లిం మధ్య ఘర్షణలు చెలరే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు, రెండు వర్గాలను కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా కదిరి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణీత్ రెడ్డి కదిరిలో అశాంతి అలజడి రేకెత్తే విధంగా ప్రకటనలు చేయడంతో పాటు హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు రేపెత్తే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ప్రణీత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఇదే సందర్భంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను టార్గెట్ గా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను కూడా సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేయాలి. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు, కబ్జా చేశారంటూ కూడా ఈ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కదిరిలో వైసీపీ నేత ప్రణీత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా కానీ ప్రెస్ మీట్ లో చేస్తున్న వ్యాఖ్యలు కదిరిలో అశాంతి అలజడులకు కారణమవుతున్నారు. ఖచ్చితంగా ప్రణీత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంకర్, రైట్, థాంక్యూ సురేష్.